చూడండి ప్రభుత్వం, ఇక్కడ ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మరలా చదవాలి. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇక్కడ మనకి లాస్ట్ మాట ఏం కనపడుతుందంటే యేసుక్రీస్తు వంశావళి అనే మాట కనపడుతుంది. ఇక్కడ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఇదిలో అంశభాగం ఏంటంటే వంశావళి ఎలాగా ప్రారంభమైంది, ఎక్కడి వరకు కొనసాగుతుంది అనేటువంటి దాన్ని మనం త్వరగా మీరు ఇక ఆలస్యం లేకోకుండా ఈరోజు వంశావళి గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు క్రీస్తు దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఆయన పుట్టక ముందు కూడా ఆయన గురించి తెలియజేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మనందరం లేక లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి అయినా కానీ పుట్టిన తర్వాత ఇలా పుట్టాడు, ఇలా పెరిగాడు, ఇలా చనిపోయాడు అని 3 దినాలు 3 రకాలుగా మాట్లాడుకుంటారు. కానీ యేసు ప్రభు గురించి పుట్టకముందే ఏం చేశారంటే ఆయన గురించి గొప్పగా ఘనంగా మరి తెలియజేసినటువంటి విధానం నేను తెలియజేస్తాను. ఈరోజు మీ కొరకు మరి ఎన్నో వాక్యాల్ని నేను సిద్ధపరచుకుని తీసుకొచ్చాను. ఆలస్యం చేయకుండా ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం, ఇర్మియా గ్రంథం 33, 26 ఇంకొకటి తీసుకోండి. ఇర్మియా గ్రంథం 33, 26 వచనం, 22, 18. మరియు నువ్వు నా మాట వినునందున భూలోకంలో జనులందరూ నీ సంతానం వలన ఆశీర్వదించబడి నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. ఇక్కడ యెహోవా దేవుడు సామాన్యమైనటువంటి మానవుడితో ఏం చేస్తాడంటే ప్రమాణం చేస్తున్నాడు. అంటే ప్రమాణం చేసినటువంటి దేవుడు ఏమై ఉన్నాడు అంటే దేవాది దేవుడై ఉన్నాడు. ప్రమాణం చేయించుకునేటువంటి వ్యక్తి ఏమైందంటే భూ సంబంధి సామాన్యమైనటువంటి మానవుడు. ఆయన ఎవరంటే అబ్రహాం. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం పిలిచాడు. దేవుని మాటకు లోబడ్డాడు అబ్రహాం.